ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్కు కొత్త పాఠాలు నేర్పించేసింది. స్టార్స్ను ఆలోచింపుకునేలా చేసింది. ఎందుకైనా మంచిది అని స్టార్స్ని ముందు జాగ్రత్త పడేలా చేసింది. ఒకవేళ ఏమన్నా జరిగితే అమ్మ బాబోయ్ డ్యామేజ్ జరగకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా చేసింది. ఇంతకీ అంతలా పాఠాలు నేర్పించిన అంశం ఏంటి అంటారా? వాచ్ దిస్. సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. చిన్న హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ ముందుగానే సంక్రాంతి బరిలోకి వచ్చింది. ఆ తర్వాత మహేష్, నాగ్, వెంకీ, రవితేజ లాంటి స్టార్స్ ఈ పండక్కి రావాలి అనుకున్నారు. దాంతో థియేటర్ల సమస్య మొదలైంది. హనుమాన్ కు తక్కువ థియేటర్లు కేటాయించడంతో రచ్చ స్టార్ట్ అయింది. చిన్న సినిమాను తొక్కేస్తున్నారు అంటూ ట్రోల్స్ వచ్చాయి. చివరికి ఎలాగో అలాగా మాస్ మహారాజా నటించిన ఈగల్ పోటీ నుంచి తప్పుకుంది. ఈ పొంగల్ అనుభవం మళ్లీ రిపీట్ కాకూడదు అని పెద్ద హీరోలు జాగ్రత్త పడుతున్నారు. తమ సినిమాలో వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్నట్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ కాంబోలో రూపొందబోతున్న విశ్వంభర మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించారు. దిల్ రాజు నిర్మాతగా, శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి 2017 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ సీక్వెల్ ప్రకటించారు. శతమానం భవతి నెక్స్ట్ పేజ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. మరికొందరు మేకర్స్ కూడా సంక్రాంతి పోరులో తాము కూడా ఉండబోతున్నట్లు ప్రకటించడానికి రెడీ అవుతున్నారట. టాలీవుడ్ సినిమాల సందడి ఓ రేంజ్ లో ఉంది. ఇంతకీ ఈ పండగకి రిలీజ్ అయిన టాలీవుడ్ సినిమాలలో పైచేయి సాధించిందేంటి? ఆడియన్స్ని అలరించిందేంటి? బాక్స్ ఆఫీస్ దగ్గర రఫ్ ఆడించిందేంటి? టాలీవుడ్ సినిమాలలో రిలీజ్ అయిన వాటిలో ప్రేక్షకులు మెచ్చిన సినిమా ఏంటి? సంక్రాంతికి వచ్చిన 4 సినిమాలలో మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మూవీ హనుమాన్. తేజ సజ్జా హీరోగా ఈ మూవీ 4 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సౌత్ నార్త్ అనే మాటే లేదు. అన్ని భాషల్లో కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది. థియేటర్ల సంఖ్యతో పాటు రోజు రోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. సినిమాకు హిట్ టాక్ వచ్చింది కాబట్టి లాంగ్ రన్ లో మరిన్ని కలెక్షన్లు రాబట్టబోతోంది. గుంటూరు కారం మూవీకి మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రూపొందించిన ఈ హ్యాట్రిక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోతోంది. అయితే టాక్ ఎలా ఉన్నా కూడా తెర మీద సూపర్ స్టార్ చూపిస్తున్న ఎనర్జీకి వసూళ్లు వచ్చి పడుతున్నాయి. 4 రోజుల్లో 170 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి గుంటూరోడి స్టామినాను చూపించింది. ఇంకా 50 కోట్ల షేర్ రాబడితే హిట్ స్టేటస్ దక్కించుకుంటుంది. లేదంటే యావరేజ్ మూవీగా నిలిచిపోతుంది. సలార్ రిలీజ్తో వాయిదా పడి సంక్రాంతి బరిలోకి వచ్చింది వెంకటేష్ సైంధవ్. అయితే ఈ మూవీకి ఇది రైట్ టైం రిలీజ్ కాదు అంటున్నారు. రక్తం ఏరులై పారేలా యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు దూరం అయ్యారు. దాంతో కలెక్షన్లు పడిపోయాయి. సంక్రాంతి కింగ్ నాగార్జునకు కలిసి వచ్చే పండుగ. ఈసారి కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయింది. నా సామిరంగా మూవీ హిట్ స్టేటస్ వైపు దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సన్నివేశాలు, అలాగే ఫెస్టివల్ ని ప్రతిబింబించేలా సీన్స్ ఉండటంతో మౌత్ టాక్ తో కలెక్షన్లు పెరుగుతున్నాయి. తెర మీద వింటేజ్ నాగార్జునను చూస్తూ అక్కినేని అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. వరు శరత్ కుమార్ అటు నెగిటివ్ క్యారెక్టర్స్ అయినా సినిమాలో ప్రధాన పాత్రలైనా ఏవైనా సరే ఈక్వల్గా పోషిస్తూ మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది. ఏదన్నా పాత్ర ఆమెకు అప్పగిస్తే చాలు ఇట్టే లీనమైపోయి అద్భుతంగా మార్కులు కొట్టేస్తూ ఉంటుంది అందరి దగ్గర నుంచిను. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్న చందంగా తను అమాంతం రెమ్యునరేషన్ ని పెంచేసిందంట. పందెంకోడి 2 మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. తర్వాత ప్రధాన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంది. ఇక పందెంకోడి 2తో విలన్ క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకుంది. తలపతి విజయ్ హీరోగా నటించిన సర్కారు మూవీలో కూడా విలన్ గా భయపెట్టింది. తెలుగులో తెనాలి రామకృష్ణ, వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన మొదటి సినిమా. ఈ మూవీ విజయం సాధించలేదు. అయితే ఆ తర్వాత రవితేజ హీరోగా నటించిన క్రాక్ లో జయమ్మ పాత్రలో నటించింది. 2021 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీతో ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. ఈ సినిమా విజయంతో మరిన్ని అవకాశాలు దక్కించుకుంది. 2023లో విడుదలైన వీరసింహారెడ్డి మూవీలో భానుమతి రెడ్డి క్యారెక్టర్లో అభినయించి ఆకట్టుకుంది. ఇక ఈ సంక్రాంతికి విన్నర్ హనుమాన్లో తేజ సజ్జా అక్కగా నటించి మరోసారి తన స్టామినా చూపించింది. ఇలా విజయాలు అందుకుంటున్న వరలక్ష్మి తన రెమ్యునరేషన్ను 50 లక్షల నుంచి ₹1 కోటి పెంచిందట. చియాన్ విక్రమ్ ఒక విలక్షణమైన నటుడు. అందుకనేనేమో కాలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు.
అయితే ఎన్నో డిఫరెంట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తూ మెరిపిస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా తంగల్యాన్ ఈ సినిమాలో కూడా ఓ వినూత్నమైన క్యారెక్టర్తో మన ముందుకు రాబోతున్నాడు. యాక్చువల్లీ ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా తెలిసిపోయిన నేపథ్యంలో ఇంకా సినిమా రిలీజ్ కాబోతోంది అన్న తరుణంలో సినిమా రిలీజ్ని పోస్ట్ పోన్ చేస్తుందంట చిత్ర యూనిట్. ఇంతకీ అసలు ఏం జరుగుంటుంది? వెండితెర మీద బెస్ట్ యాక్టర్స్ అనిపించుకునే వాళ్ళు కొందరే. కమల్ హాసన్ తర్వాత డిఫరెంట్ గెటప్స్తో సిల్వర్ స్క్రీన్ మీద ఆకట్టుకుంటున్న నటుడి పేరు చెబితే ఆ లిస్ట్లో చియాన్ విక్రమ్ కూడా ఉంటాడు. విక్రమ్కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. శివపుత్రుడు, అపరిచితుడు లాంటి సినిమాల్లో కమర్షియల్ విజయాలతో పాటుగా మంచి నటుడు అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. రాబోతున్న తంగలాన్ మూవీలో మరోసారి విభిన్నంగా కనిపించబోతున్నాడు. జనవరి 26న ఈ మూవీ రిలీజ్కు ప్లాన్ చేసుకున్నారు. తంగలాన్ మూవీ రిలీజ్ వాయిదా పడింది. 26వ తారీఖున ఈ మూవీ విడుదల కావడం లేదని మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్లో విడుదల చేయబోతున్నారట. తొందరలో డేట్ కూడా ప్రకటిస్తారట. పారంజిత్ దర్శకత్వంలో అడ్వెంచరస్ హిస్టారికల్ డ్రామాగా మూవీ తెరకెక్కుతోంది. మరి చియాన్ విక్రమ్కి ఈ మూవీతో ఖాతాలో హిట్ చేరుతుందో లేదో చూడాలి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై మే 9వ తారీఖున ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించి తీరాల్సిందే. అందుకనే అదే రోజున అదే బ్యానర్తో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఆ రోజు రిలీజ్ చేయడానికి ఏదో ఒక చిన్న సమస్య వచ్చిందంట. ఏంటా సమస్య? ఇప్పుడు ఇంతకీ ఆ సినిమాని పోస్ట్పోన్ చేస్తారా లేకపోతే సినిమా రిలీజ్ని హోల్డ్ చేస్తారా? వాట్స్ ది స్టోరీ? దర్శకుడు నాగశ్విన్ సెల్యులాయిడ్ మీద అద్భుతమైన సినిమా తీసుకురావాలనుకున్నాడు. అందుకోసం స్టోరీ రాసుకున్నాడు. ఈ మూవీలో హీరోగా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచించాడు. కల్కి టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ను హీరోగా ఎంచుకున్నాడు. దాదాపుగా 500 కోట్ల ఖర్చుతో ఈ మూవీ రూపొందుతోంది. కల్కిలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ కూడా నటిస్తున్నాడు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నట్టు టాక్ వస్తోంది. మే 9న మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ బ్యానర్లో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, మహానటి, మహర్షి లాంటి మూవీస్ ఇదే తారీఖును వచ్చి బ్లాక్ బస్టర్ స్టేటస్ దక్కించుకున్నాయి. ఆ సెంటిమెంట్ కొనసాగించేలా కల్కిని కూడా సేమ్ డేట్కు తీసుకురాబోతున్నారు. కల్కిని పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయబోతున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కూడా సినిమా విడుదల కాబోతుందట. అయితే మే 10న హాలీవుడ్ చిత్రం కింగ్డమ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ రిలీజ్ కాబోతోంది. ఒక్కరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నారు. భారతీయ భాషల్లో కూడా అనువాదం అవుతోంది. దీంతో మే 9న విడుదల కాబోతున్న కల్కికి ఈ హాలీవుడ్ చిత్రం పోటీ ఇవ్వబోతోంది. కలెక్షన్ల దగ్గర దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. కాలీవుడ్ లో పొంగల్ కి రిలీజ్ అయిన సినిమాలు ఓ రేంజ్ లో దుమ్ము దులిపేస్తున్నాయి. ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా రిలీజ్ అయితే శివకార్తికేయన్ అంగల్యాన్ సినిమా కూడా ఇదే టైంలో రిలీజ్ అయింది. మరి ఇంతకీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాలీవుడ్ లో ప్రేక్షకులు ఏ సినిమాని ఎక్కువగా ఆదరిస్తున్నారు? ఏ సినిమా సూపర్ కలెక్షన్స్ తో ముందుకెళ్తోంది? ఈ పొంగల్ పైచేయి సాధించిన సినిమా ఏమై ఉంటుంది చెప్పండి. పొంగల్ పోటీలో ధనుష్ కెప్టెన్ మిల్లర్గా ఆకట్టుకుంటున్నాడు. ధనుష్ యాక్టింగ్కు మంచి మార్కులు పడుతున్నాయి. పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు కంటే 2-3 రోజుల్లో కలెక్షన్స్ పెరిగాయి. అయితే 4వ రోజు నుండి కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. శివకార్తికేయ నటించిన ఐలాన్ మూవీ కూడా ధనుష్కు పోటీగా థియేటర్స్లోకి వచ్చింది. ఈ మూవీ కూడా గుడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. సైన్స్ ఫిక్షన్ జానర్లో మూవీ రూపొందింది. ఈ మూవీ రోజు రోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. పొంగల్ విన్నర్ అయ్యేలా దూసుకుపోతోంది. మరోవైపు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ మూవీ కూడా జనవరి 12న వచ్చింది. ద్విభాషా చిత్రంగా హిందీతో పాటు తమిళ లాంగ్వేజ్లో విడుదలైంది. అయితే ఈ మూవీకి అనుకున్నంతగా ఆదరణ మాత్రం దక్కలేదు.